యేసుక్రీస్తు ప్రభుల వారి సేవా పరిచర్యలో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశారు. అయితే మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని చేసినటువంటి స్థితిని మనం చూస్తాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, గలిలయ సముద్రమునకు అద్దరనున్న గెరాసేనుల ప్రాంతమునకు, ఆ దేశమునకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిష్యులతో కలిసి వచ్చినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే ఆ గెరాసేనుల్లో, ఆ ప్రాంతంలో నివసించినటువంటి ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని, శారీరక జీవితాన్ని ఒకసారి మనం చూసినట్లయితే అపవిత్రాత్మ చేత బంధింపబడినటువంటి స్థితిని మనం చూస్తాం. రాత్రింబగళ్ళు సమాధులలోను కొండల్లోనూ కేకలు వేయచ్చు, తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు దిగంబరుడుగా జీవిస్తూ ఎంతో హీనాతిహీనమైనటువంటి స్థితిలో తను జీవిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎవ్వరూ అతన్ని ఇష్టపడలేదు, ఎవ్వరూ అతనితో మాట్లాడలేదు. అతను సమాధుల్లోనే జీవిస్తూ వాటి దగ్గరే ఉంటున్నటువంటి స్థితిని ఈ 5వ అధ్యాయంలో మనం చూడగలం. అయితే ఈ వ్యక్తి యొద్దకు, ఈ వ్యక్తిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. అయితే అక్కడ మనం చూసినట్లయితే ఒక్కసారి మనం 6వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. బంధకాలలో ఉన్నటువంటి ఆ వ్యక్తి దూరం నుండి యేసుక్రీస్తు ప్రభుల వారిని చూచి పరుగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి అని అక్కడ వ్రాయబడి ఉంది. అంటే ఆ అపవిత్రాత్మ చేత బంధింపబడినటువంటి ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు వచ్చి ఆయనను నమస్కరించి అంటే ఆరాధిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే ఆ అపవిత్రాత్మ ఎటువంటిదో ఒకసారి మనం చూసినట్లయితే 9వ వచనం మనం చదువుకుందాం. సేన అంటే ఇది ఒక మిలిటరీ టర్మ్గా మనం చూడగలం. సైనికులు ఈ యొక్క పదాన్ని ఎక్కువగా వాడతారు. ఒక సేన అంటే 6,000 మంది సైనికులు సైన్యంలో ఉంటారు. అంటే ఈ వ్యక్తిని మనం చూసినట్లయితే 6,000 అపవాది శక్తుల చేత, 6,000 చీకటి శక్తుల చేత బంధింపబడి బాధపడుచున్నటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి విషయాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఆయన ఆ యొక్క అపవాదులను ఆ మనుష్యుల్లో నుండి బయటకు వెళ్ళమని గద్దించినటువంటి విషయాన్ని మనం 8వ వచనంలో మనం చూడగలం. అపవాదు నుండి విడుదల పొందినటువంటి ఆ వ్యక్తి స్వస్థ చిత్తుడై వస్త్రములు ధరించుకుని దేవుని ఎదుట కూర్చుని ఉన్నటువంటి స్థితిని మనం చూస్తాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారితో ఈ మనుషుడు తెలియచేస్తున్నాడు, ప్రభువా నేను నిన్ను వెంబడిస్తాను, నేను నీకు శిష్యుడిగా మార్చబడతాను, నేను నీతోనే ఉంటాను అని యేసుక్రీస్తు ప్రభుల వారిని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు నా యొద్ద ఉండకుండా నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ మీద కనికరపడి, నీ యందు జాలిపడి, నీ ఎడల కృప చూపించి నీ జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యాన్ని నీ ఇంటి వారికి తెలియచేయమని అన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ మనుషునికి తెలియచేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క వ్యక్తిని వెళ్ళిపోమన్నారు? ఎందుకంటే దైవ గ్రంథంలో అనేక మందిని యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను వెంబడించమని పిలిచారు. అయితే ఈ పర్టికులర్గా ఈ యొక్క విషయంలో మనం చూసినట్లయితే ఈ వ్యక్తి వాలంటరీగా ప్రభువా నేను నిన్ను వెంబడిస్తాను అని అడిగారు. అయితే ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియచేసినటువంటి మాట, ఎందుకు ఆ మాట తెలియచేశారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క జీవితంలో చేస్తున్నటువంటి అద్భుత కార్యాన్ని తను దెకాపోలిలో ప్రకటింపనారంభింపగా, ఈ దెకాపోలి అనేటువంటి ఆ పదంలో ఉన్నటువంటి అర్థాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే, దెకా అనగా 10, పోలి అనగా ప్రదేశములు లేక ప్రాంతములు. అయితే ఆనాడు ఆ యొక్క వ్యక్తి చేసినటువంటి పని ఏంటంటే 10 ప్రాంతాలకి 10 ఊళ్ళల్లో దేవుని యొక్క స్వార్థను ప్రకటించినటువంటి స్థితిని మనం చూస్తాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అయితే ఈ యొక్క వ్యక్తి అపవాది చేత పీడింపబడ్డానికి కారణం ఏంటో ఒకసారి మనం చూసినట్లయితే, ఈ వ్యక్తి యొక్క వంశావళిని ఒకసారి మనం చూసినట్లయితే ఇతను గాదు సంతానం నుండి వచ్చినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే
గాదు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే యాకోబు యొక్క కుమారుల్లో ఒక కుమారుడు గాదు. అంటే ఈ యొక్క వ్యక్తి ఇశ్రాయేలీయునిగా మనం చూడగలం. గాదు వంశంలో నుండి వచ్చినటువంటి ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితంపై దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే ఆదికాండం 49వ అధ్యాయం 19వ వచనం మనం చదువుకుందాం. బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమను కొట్టును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. బంటుల గుంపు గాదును కొట్టును. బంటుల గుంపు, సైనికుల గుంపు. ఇందాక మనం ధ్యానించుకున్నాం, సేన అనగా 6,000 మంది సైనికులు. బంటుల గుంపు ఒక ట్రూప్గా మనం చూడగలం. అయితే బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమను కొట్టును. అంటే ఒక గుంపు, ఒక సేన ఆ యొక్క వ్యక్తిని కొడుతుంది. అయితే ఆ యొక్క వ్యక్తి వాటిని జయించి దేవుని యొక్క స్వార్థ ప్రకటిస్తాడు అనేటువంటి అర్థాన్ని యొక్క వచనంలో మనం చూడగలం. అయితే ఆ యొక్క వ్యక్తి చీకటి శక్తి చేత బంధింపబడినటువంటి ఆ యొక్క వ్యక్తికి అపవాది ఎందుకు అతన్ని అటాక్ చేసిందంటే, అతను ముందుగానే దేవుని యొక్క ఎనాయింటింగ్తోనే తను ఈ యొక్క లోకంలో జన్మించాడు. దేవుని యొక్క స్వార్థ ప్రకటించాలి అనేటువంటి ప్రణాళిక ఆ యొక్క వ్యక్తిపై ఉంది కనుక ఆ అపవాది ఆ యొక్క వ్యక్తిని అతని కంటే డబుల్ స్పీడ్లో ఉండి అతన్ని అటాక్ చేసినటువంటి స్థితిని మనం చూస్తాం. అదే ఆ యొక్క వ్యక్తిని అటాక్ చేస్తే ఆ 10 ప్రాంతాలకి కూడా స్వార్థ ప్రకటించలేడు కనుక అతన్ని అటాక్ చేసినటువంటి స్థితిని మనం చూస్తాం. అది ఒకవేళ తల్లిదండ్రుల పెంపకంలో లోపమై ఉండొచ్చు, లేకపోతే తన యొక్క ప్రార్థనా జీవితంలో లోపమై ఉండొచ్చు, లేకపోతే జనరేషనల్ కర్స్ అయి ఉండొచ్చు. కానీ ఆ యొక్క వ్యక్తి 10 ప్రాంతాలకు స్వార్థ ప్రకటించాలి కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క విషయాన్ని ముందే ఎరిగిన వారై వెళ్ళి ఆ యొక్క వ్యక్తికి విడుదల అనుగ్రహించినటువంటి స్థితిని మనం చూస్తాం. ఎవ్వరూ అతనితో మాట్లాడలేదు, ఎవ్వరూ అతన్ని ప్రేమించలేదు, అతన్ని బంధించారు, కాళ్ళకు సంకెలు వేశారు, చేతులకు సంకెలు వేశారు. అయితే ఈరోజు మన యొక్క జీవితంలో ఏది నిన్ను అడ్డగిస్తుంది? ఈరోజు మన యొక్క జీవితంలో ఏది నిన్ను బంధిస్తుంది? ఆ రోజు ఆ యొక్క జనరేషన్కి ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క 10 ప్రాంతాలకి దేవుని యొక్క స్వార్థ ప్రకటించడానికి సహాయపడ్డాడు దేవునికి. అయితే ఈరోజు దేవునికి నీపై ఒక గొప్ప ప్రణాళిక నీ యొక్క జీవితంపై ఉన్నది. అయితే నీవు మాత్రం నేనేమీ చేయలేనని చెప్పి అనేకమైనటువంటి వేదనలతో ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, అనేకమైనటువంటి కష్టాలతో నీవు బాధపడుతున్నావేమో, నీవు ముందుగానే దేవుని యొక్క స్వార్థ ప్రకటిస్తామని అపవాదిని అడ్డగించడానికి ప్రయత్నిస్తుందేమో. యేసుక్రీస్తు ప్రభుల వారి వద్దకు రా. నీ జీవితంపై ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చాలని ఆశపడుచున్నాడు. ఈ యొక్క వ్యక్తి జీవితంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయుడే, దేవుని యొక్క అభిషేకంతో జన్మించినటువంటి వాడే. కానీ ఏదో ఒక సమయంలో అతను బలహీనంగా, ఆత్మీయంగా బలహీనంగా ఉన్నప్పుడు అపవాది చేత అటాక్ చేయబడ్డాడు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారే అతని యొద్దకు వెళ్ళి అతనిని స్వస్థపరిచి అతనికి విడుదలను అనుగ్రహించి విడిపించినటువంటి స్థితిని మనం చూస్తాం. ఎప్పుడైతే విడిపించారో ఒక గొప్ప స్వార్థికునిగా మార్చబడ్డాడు. స్వార్థికునిగా మార్చబడినటువంటి గాదు వంశస్థుడు కనుక ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడుచున్నారు. ఈరోజు మనం దేవుని యొక్క సన్నిధికి వెళ్ళగలిగితే, దేవుని యొక్క పాదముల యొద్దకు వెళ్ళగలిగితే ఈరోజు ఆయన నిన్ను దర్శించబోతున్నారు. ఈరోజు నిన్ను ఒక స్వార్థికునిగా మార్చబోతున్నారు. ఈరోజు నిన్ను ఒక సేవకునిగా మార్చబోతున్నారు. అయితే అపవాది ముందుగానే నిన్ను అటాక్ చేయాలని చూస్తుంది. కానీ ఎప్పుడైతే దేవునిలో మనం బలంగా ఉండాలని ఆశపడతామో ప్రభు నిశ్చయంగా ఈ జనరేషన్కి ఉపయోగపడే ఒక గొప్ప వ్యక్తిగా ప్రభు మనల్ని అందరినీ మార్చాలని ఆశపడుచున్నారు. అటువంటి ధన్యకరమైనటువంటి జీవితం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.